ఓకే. ఈ నర్సంపేట మెడికల్ కాలేజీలో మొత్తం 4 బ్లాకులున్నట్టయితే తెలుస్తోంది. 3 బ్లాకులైతే నిర్మాణం అనేది పూర్తయింది. ఇంకొక బ్లాక్ అయితే అటు చివరికి అది పనులైతే నడుస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఆ పనులు గూడా పూర్తయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆహ్, ఇంకొక బ్లాక్ బి దగ్గరైతే మనం ఉన్నాం. ఇది గూడా ఇది గూడా రోగులకు వైద్యం అందించేటువంటి బ్లాకే ఉన్నట్టుంది. ప్రెజెంట్ అయితే లోపల ఎలాంటి నిర్మాణం ఉంది? లోపల ఏమన్నా ఎక్విప్‌మెంట్స్ వైద్యానికి సంబంధించిన ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయా? లేవా? అనేది చూద్దాం. ఇది బ్లాక్ బి ఇది. ఇది బ్లాక్ బి ఇది. ఈ బ్లాక్ బిలో ఈ బిల్డింగ్‌లో ఏముంటాయంటే ఇక్కడ మొత్తము దానికి సంబంధించిన వివరాలైతే ఇక్కడ బోర్డ్ పైన రాయడం అనేది జరిగింది. ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్, జనరల్ మెడిసిన్, ఈఎన్‌టీ, ఆప్థమాలజీ, డెంటల్ క్లినికు, పీడియాట్రిక్స్, ఓబీజీవై, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, ఫిజియోథెరపీ, ఔట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ అంటే అందులో ఏ విధంగా అయితే వైద్య సేవలైతే అందుతున్నాయో ఇందులో గూడా అలాంటి వైద్య సేవలే అందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ బోర్డు ద్వారానైతే ఆ వివరాలైతే మనం కొంచెం అర్థం జేసుకోవచ్చు. ఇది గూడా దానికంటే ఈ బ్లాక్ కొంచెం పెద్దగా ఉన్నట్టయితే కనిపిస్తాంది. ఆ బ్లాక్ కంటే ప్రెజెంటు జనరల్ వైద్య ఆసుపత్రిలో ఆహ్, ఆ బ్లాక్ కంటే ఈ బ్లాక్ కొంచెం పెద్దగా అయితే కనిపిస్తాంది. ఇంకా పనులు పూర్తి కాలేదు. దాదాపు 90% పూర్తయినట్టు తెలుస్తుంది. కొంచెం పైపైన ఇవి కిటికీలు, ఫ్లోర్స్ ఇవి వేస్తున్నారు. ఇంకొంత పెయింట్ గూడా ఎయాల్సుంది. ఇది ఏం చూ విజువల్ చూపి మొత్తం. నేను పోతా ఉంటా. తీసుకో. ఈ బి బ్లాక్ పనులు ఇంకా పూర్తి కావాల్సింది. ఇదేంది ఇక్కడ కొన్ని బెడ్స్ అయితే ఏసిర్రు. ఈ బెడ్సు ఇగో ఇదంతా ఎలకలు కుట్టున్నాయి. ఎలకలు కుట్టినాయా? లేకపోతే వీళ్ళే ఏమైనా చేసిర్రా అనేది తెలవాల్సింది. బెడ్స్ ఇక్కడ ఏసిర్రు. అయితే ఏ రూము, ఇది ఎందుకు పనిచేస్తుంది? ఏ రూమ్‌లో ఎలాంటి వైద్య సేవలు అందుతాయనేది డీటెయిల్స్ కూడా ఇంకేం రాయలేదు. పనులు పూర్తయితే అది రాస్తారు. ఇక్కడ ఫ్లోర్ పనులు కూడా జరుగుతున్నాయి. పనులైతే పూర్తి కావాల్సింది. ఇది వచ్చేసి ఆహ్, గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిపి మొత్తం 3 ఫ్లోర్‌లు. గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, ఫస్ట్, సెకండ్ 2 ఫ్లోర్‌లు అయితే ఇలా ఉన్నాయి. పైన పేషెంట్‌లను మరి ఏదైనా ఎమర్జెన్సీ అయితే పేషెంట్‌లను పైన వార్డుల్లో ఏసి ఉంచే అవకాశాలైతే ఈ బ్లాక్‌లో ఉండేటట్టు కనబడుతుంది. ఈ నుంచి ఇటు మెడికల్ కాలేజ్ అడుగుందా. ఓకే. ఈ బి బ్లాక్ సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ అయితే ఇక్కడ ఉంది. ఏందంటే ఏ రూమ్‌లో ఎలాంటి సేవలు అందుతాయి అనేది ఇక్కడ పూర్తిగా డీటెయిల్‌గా రాసి పెట్టిరనమాట. స్కానింగ్ రూము, ఆహ్, మెమోగ్రామ్ ఏదో ఉంది. ఆహ్, సి సిటీ స్కాన్ రూము, దాదాపు అన్ని, అన్ని డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించినటువంటి ఇంకా అడ్వాన్స్‌డ్ సేవలు అందించేటువంటి ఎక్విప్‌మెంట్స్ ఈ రూముల్లో అయితే పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్కాన్స్ గాని, ఆహ్, అది ఇది ఎక్స్‌రే రూమ్స్, ఇవి అన్ని రకాల వైద్య సేవలు అందే అవకాశం అయితే ఈ బి బ్లాక్‌లో కనిపిస్తుంది. ఇంకా పనులైతే పూర్తి కాలేదు. ఆహ్, ఫస్ట్ అయితే జనరల్ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఆ బ్లాక్ అనేది పూర్తయిపోయింది. అక్కడ వైద్య సేవలు కూడా ప్రారంభమైనాయి. ఈ బి బ్లాకు ఈ ఎక్స్‌రే, ఈ సీటీ స్కాన్‌కి సంబంధించి ఇంకా అడ్వాన్స్‌డ్ వైద్యం అందించేటువంటి బి బ్లాకు ఇది. ఇది ఇంకా పూర్తి కాలేదు. త్వరలో కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తయిన తర్వాత ఈ వైద్య సేవలకు సంబంధించినటువంటి అన్ని ఎక్విప్‌మెంట్స్ కూడా ఇక్కడికి తరలించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఇదేమో మెడికల్ కాలేజీ అంటే మెడిసిన్ చదివే విద్యార్థులకు పాఠాలు చెప్పేటువంటి
పాఠాలు, అడ్మినిస్ట్రేషన్, దాని పరిపాలన విభాగం అంతా ఇలా నడుస్తదనమాట. లోపలికి పోదాం. ఇది గూడా పూర్తయిందా లేదా అని ఒకసారి తెలుసుకుందాం. ఓకే. ఇది వచ్చేసి మెడికల్ కాలేజీ. ఈ విద్యార్థులకు సంబంధించి పాఠాలు బోధించేటువంటి ఈ కాలేజ్ ఇది. ఇది దీన్ని ఎవరు ప్రారంభించారంటే శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ, హౌసింగ్, ఇన్ఫర్మేషన్, పబ్లిక్ రిలేషన్ శాఖ మాత్యులు, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులట. ఆయన దీన్నైతే ఈ ఈ ఇది సి బ్లాక్ ఇది. సి బ్లాక్‌నైతే ఆయన ప్రారంభించడం అయితే జరిగింది. లోపలికి పోదాం. ఇలా ఎస్టాబ్లిష్‌మెంట్ అడ్మిన్ బ్లాక్ ఇది. ఇదేమో అడ్మిన్ బ్లాక్ ఇది. అంటే ఈ కళాశాల అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించినటువంటి బ్లాక్ ఇది. అకౌంట్ సెక్షన్. ఇది అకౌంట్ సెక్షన్. ఇది వైస్ ప్రిన్సిపాల్ ఉండే రూమ్ ఇది. వైస్ ప్రిన్సిపాల్ ఇక్కడ ఇందులో ఉంటారు. ఇంకా కాలేజీ కౌన్సిల్ రూము, దాంతో పాటు ప్రిన్సిపల్ రూమ్. ప్రిన్సిపల్ గారు ఇందులో ఉంటారు. అంటే టోటల్‌గా ఇది కూడా బి బ్లాక్ అనేది కూడా పూర్తిగా నిర్మాణం అనేది పూర్తయిపోయింది. ఇక ఇదేమో క్యాంటీన్. ఈ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి క్యాంటీన్. ఇక్కడికి వచ్చిన రోగులకైనా, ఇక్కడ విద్యార్థులకైనా కూడా ఇక్కడ భోజన సదుపాయాలు చిన్నగా ఉన్నా కూడా అన్ని రకాల ఫుడ్స్ కొన్ని రకాల ఫుడ్స్ అయితే అందిస్తున్నారు. అంటే ఈ క్యాంటీన్ కూడా కొంచెం అడ్వాన్స్డ్‌గా ఉంది. అంటే ఈ ఆధునిక కాలంలో క్యాంటీన్స్ ఎట్లా ఉంటాయన్నది దానికి అనుగుణంగా అయితే ఈ క్యాంటీన్ నిర్మాణం అయితే ఇక్కడ నిర్వహణ అయితే జరుగుతోంది. ఓకే. అమ్మ, ఇక్కడ ఎలాంటి ఫుడ్ అందిస్తారు? ఇక్కడ భోజనం అలాంటివి ఏమైనా పెడతారా మీరు? పెడతారా? అంటే మీరు సెపరేట్ వండుతారా? ఇక్కడ నుంచి తెప్పిస్తారా? ఇక్కడనే వండుతాం. ఇక్కడే వండుతారా? ఫుడ్ బాగుంటుందా? బాగానే ఉంటుంది. ఎంత తీసుకుంటున్నారు? 80 రూపాయలు. ఇది భోజనం పెడితే 80 రూపాయలు. ఫుల్లు ఇక పెట్టుడు. ఫుల్ తిన్నంత పెడతారా? అంత పెట్టుడు. ఇక్కడ ఇక్కడ ఏ ఊరు మీరు? నాగుర్లపల్లి. అంటే దీన్ని మీరు కాంటాక్ట్ పట్టిల్లా? కాంట్రాక్ట్ లేదు, మహిళా సంఘాలకు ఓకే. తరపున ఇందిరా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఇందిరమ్మ సీఎం ప్రకటించింది ఇట్లా మహిళలకు. ఓకే. అయితే మేము ముందుకొచ్చి ఎంతమంది మీరు? 6 5 గ్రూపుల నుండి వచ్చినాం. 6 ఓకే. 5 గ్రూపుల నుంచి 6 మహిళలు వచ్చి ఇక్కడ ఇందిరా మహిళా శక్తి ఆ స్కీమ్ లో భాగంగా అయితే ఈ క్యాంటీన్ అయితే నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఇక్కడ ఫుల్ తిన్నంత భోజనం అయితే 80 రూపాయలకు అయితే అందిస్తున్నారు. దాంతోపాటు కొన్ని ఆహార పదార్థాలను కూడా ఈ క్యాంటీన్లో అయితే ప్రెసెంట్ అయితే అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మరింత డెవలప్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికైతే నర్సంపేట మెడికల్ కాలేజీ ఒక ఆధునిక పద్ధతుల్లో అయితే నిర్మాణం అయితే పూర్తయిపోయింది. అదే ఆధునిక పద్ధతుల్లోనే ఇక్కడ వైద్య సేవలు అయితే అందబోతున్నాయి పూర్తి స్థాయి. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ శివార్లు నిర్మించినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఎప్పుడు ఈ మెడికల్ కాలేజీ క్లాసులు ప్రారంభం అయితే వైద్య సేవలు కూడా ఎలాంటి వైద్య సేవలు అందబోతుంది ఇక్కడ ఉన్న పేద ప్రజలకు? దాంతోపాటు ఎంతమంది విద్యార్థులకు ఇక్కడ మెడిసిన్ చదివే అవకాశం లభించబోతోంది? నేను డాక్టర్ మోహన్ దాస్ అండి, ప్రిన్సిపల్ అడిషనల్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, నర్సంపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. నేను బేసిక్గా జనరల్ సర్జన్ అండి. సో ఇక్కడ మనకు గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారితో సెప్టెంబర్ 19th నాడు 2024లో కాలేజీ ఇనాగరేషన్ అయింది. తర్వాత ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ 50 మంది జాయిన్ అయ్యారు. దీంట్లో 7 ఆల్ ఇండియా కోటాలో, 43 మంది మన స్టేట్ కోటాలో జాయిన్ అయ్యారు. వాళ్ళకి అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సో ఫస్ట్ ఇయర్ మొత్తం వాళ్ళు కాలేజీలోనే ఉంటారు. ఎనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ సబ్జెక్ట్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్ నుంచి హాస్పిటల్కి పోస్టింగ్కి వెళ్తారు. సో ఇక్కడ ఇంతకుముందు ఇక కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా ఉండేది. తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేశారు నర్సంపేటని. 80 బెడ్లతోటి హాస్పిటల్ ఉంది. ఇప్పుడు మెడికల్ కాలేజ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత 220 బెడ్లు కావాలి. సో పాత ఉన్న 80 బెడ్లు మెటర్నిటీ, పీడియాట్రిక్ సర్వీసులు ఇస్తాయి. ఇక్కడ కొత్త హాస్పిటల్లో 140 బెడ్లు వస్తాయి. ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు, 1 monthలో అయిపోతుంది. ఇప్పుడు కొత్త హాస్పిటల్లో మేము మిగతా అన్ని విభాగాలు, సర్జరీ, ఆర్థోపెడిక్స్, స్కిన్, సైకియాట్రీ, ఈఎన్టీ, ఆప్థమాలజీ వివిధ విభాగాలకి ఓపీ రన్ చేస్తున్నాము. త్వరలో కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత 140 బెడ్లో కూడా మిగతా డిపార్ట్మెంట్స్, ఆపరేషన్ థియేటర్, అన్ని ఫెసిలిటీస్ పేషెంట్స్కి ప్రొవైడ్ చేస్తాం. సరే, టోటల్గా ఈ మెడికల్ కాలేజీలో పూర్తిగా ఎంతమంది విద్యార్థులకు మెడిసిన్ చదివే అవకాశం లభిస్తుంది? అంటే ఇప్పుడు ఫస్ట్‌గా ఎన్ఎంసీ వాళ్ళు 50 స్టూడెంట్స్‌కే ఫస్ట్ ఇయర్ పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ ఈ ఇయర్ ఇన్స్పెక్షన్ అవుతుంది.
అయిన తర్వాత వాళ్ళు అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతాం. ఉన్న ఫెసిలిటీస్‌ని బట్టి 100, 150 దాకా చేయడానికి వీలుంటుంది. అది ఇన్స్‌పెక్షన్ అయిన తర్వాత వాళ్ళ రిపోర్ట్‌లో వాళ్ళ సాటిస్ఫాక్షన్ బట్టి చెప్తారు. సార్ ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలో అన్ని రకాల వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందే అవకాశం ఉంటదా? ఏమన్నా ఇంకా క్రిటికల్‌కి సంబంధించిన వాటిని పైకి జిల్లా ఆసుపత్రి లేదా స్టేట్ ఆసుపత్రికి పంపించే అవకాశం ఉంటదా? అంటే ఇప్పుడు ఇది ఎంబీబీఎస్ వరకే స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఇయర్ మోస్ట్ ప్రాబబ్లీ పీజీ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎంబీబీఎస్ వరకి బ్రాడ్ స్పెషాలిటీస్ అంటే మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్స్ బేసిక్ ఉంటాయి. సూపర్ స్పెషాలిటీస్ లైక్ కార్డియాలజీ, న్యూరాలజీ అవి ఫెసిలిటీస్ ఇంకా ఇక్కడ ఏర్పాటు కాలేదు. అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టార్ట్ అయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయి. సో, ఇప్పుడు మాత్రం బ్రాడ్ స్పెషాలిటీస్ అంటే బేసిక్ ఎండీ, ఎంఎస్ డాక్టర్లు ఇచ్చే సర్వీస్ మొత్తం ఇక్కడ ఇస్తారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ శివారులో నిర్మించినటువంటి ఈ మెడికల్ కాలేజీలో మొత్తము 4 బ్లాక్‌లు అయితే ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఆహ్, ఈ ఏ బ్లాకు, బి బ్లాకు దాంతోపాటు సి బ్లాక్ నిర్మాణం అయితే పూర్తయింది. ఇక్కడ వైద్య పరికరాలు కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రెజెంట్ అయితే ఈ జనరల్ వైద్య ఆసుపత్రిలో అయితే వైద్య సేవలు అయితే ప్రారంభమైనాయి. అయితే అందులో కూడా కొన్ని సేవలు కూడా ఇక్కడ అందుబాటులో లేవు. వాటికి అటువంటి దానికి సంబంధించినటువంటి రోగులు ఎవరైనా వస్తే ఆ వైద్యానికి సంబంధించినటువంటి వివరాలను పూర్తిగా వెల్లడించి ఇక్కడ నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రికి అదే విధంగా జిల్లా ఆసుపత్రి కూడా పంపిస్తున్నట్టయితే తెలుస్తోంది. అయితే ఇంకొకటి అటు చివర లాస్ట్‌కి ఒక బ్లాక్ ఉంటది. ఆ బ్లాక్ నిర్మాణం అయితే పనులైతే జరుగుతున్నాయి. ఇంకా నిర్మాణ పనులైతే ఇంకా పూర్తి కాలేదు. ఇంకొక 30, 40 నిర్మాణ పనులైతే పూర్తి కావాల్సి ఉంది. అయితే ఆ బ్లాక్ అనేది దేనికి సంబంధించింది? అందులో ఎలాంటి వైద్య సేవలు అందిస్తారనేది గూడా ఇంకా తెలవాల్సి ఉంది. ఇప్పటివరకైతే అలాంటి వివరాలేమి ఈ వైద్యాధికారులైతే బయటకైతే చెప్పలేదు. దాంతో పాటు ఈ వైద్య కళాశాలలో పార్కింగు, వాటర్ ఫెసిలిటీసు, దాంతో పాటు విద్యార్థులకు సంబంధించినటువంటి హాస్టల్ వసతి అవన్నీ గూడా ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. మరికొద్ది రోజుల్లో మరొక 3, 4 మంత్స్‌లో పూర్తి స్థాయిలో ఈ నర్సంపేట వైద్య కళాశాల అనేది అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ వైద్య కళాశాల అందుబాటులోకి వస్తే ఈ స్థానికంగా ఉన్న వందలాది మంది విద్యార్థులు ఇక్కడ మెడిసిన్ చదివే అవకాశం లభిస్తుంది. మొత్తానికి ఈ మెడికల్ కాలేజీ కోసం అయితే 183 రూపాయలనైతే ప్రభుత్వం అయితే వెచ్చించింది. ఆ డబ్బుతో ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం అయితే పూర్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది కూడా ఈ మెడికల్ కాలేజ్ అనేది జాతీయ వైద్య కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం అనేది పూర్తి కావస్తోంది. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలతో పాటు ఇక్కడ విద్యార్థులు కూడా మెడిసిన్ అందించే విధంగా, మెడిసిన్ చదివేందుకు అన్ని ఫెసిలిటీసు, అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కూడా పనులైతే పూర్తి కావస్తున్నాయి. త్వరలో కూడా ఇక్కడ ఏరియాలో ఉన్నటువంటి చాలా మంది రోగులకు ప్రైవేట్ వైద్యశాలలకు పోయి డబ్బు ఖర్చు పెట్టుకొని ఎటు కాకుండా మళ్ళా దాని జబ్బులనేవి నయం కాకుండా చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు నర్సంపేట ఈ మెడికల్ కాలేజీ అనేది చాలా ఉపయోగకరంగా మారే అవకాశం అయితే చాలా ఉంది. ఇక మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందితే మాత్రం చాలా వరకు ఇక్కడ చాలా మంది పేద ప్రజలకైతే ఈ మెడికల్ కాలేజీ ఉపయోగపడనుంది.